మెదక్ పట్టణంలోని ఆలయాలలో శ్రావణ శుక్రవారం శోభ సంతరించుకుంది. పట్టణంలోని శ్రీ కాళికామాత ఆలయం, సంతోషిమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి మహిళలు ఆలయాలకు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేసి మంగళహారతులు ఇచ్చారు. శ్రీ కాళికామాత ఆలయంలో స్వర్ణకార సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 54 మంది దంపతులతో సామూహిక వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, కుంకుమార్చన, సంతోషిమాత ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కాళికామాత ఆలయ అర్చకులు శివరామచారి మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. మెదక్ పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ మహాకాళికాదేవి ఆలయంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని సామూహికంగా 54 మంది దంపతుల చేత వరలక్ష్మి వ్రతము మరియు సత్యనారాయణ స్వాముల వారి వ్రతాన్ని మహావైభవంగా మన యొక్క కాళికాదేవి ఆలయ కమిటీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మహావైభవంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజున భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరుచూ ఉన్నాం.